రాజ్మా మునక్కాడ కర్రీ. ఓకే, సో మంచి కాంబినేషన్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఈ రెసిపీ మనం తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఒక పూట ముందుగా మనం ప్లాన్ చేసుకోవాలి. అదేంటంటే రాజ్మా గింజల్ని ఒక పూట ముందుగా నానబెట్టేసి ఉడికించి పెట్టుకోవాలి. సో అప్పటికప్పుడు మనం ప్లాన్ చేసుకుంటే ఈ డిష్ మనం రెడీ చేసుకోలేం. కాబులి శనగలు కానీ లేకపోతే ఇలాంటి రాజ్మా వాటిని ఒక పూట ముందుగా సాయంత్రం చేసుకోవాలంటే పొద్దున్న నానబెట్టేసుకోవాలి, లేదా పొద్దున్న చేసుకోవాలనుకుంటే రాత్రి నానబెట్టేసుకోవాలి. ఇవి నేను నానబెట్టేసి ఉడికించుకున్న రాజ్మా. రైట్, సో ఇక్కడ మునక్కాడలు నేను విడిగా ఉడికిచ్చేస్తున్నాను. దీంట్లో కొద్దిగా కొంచెం ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు. ఆ లోపల వరకు కూడా మనకు ఆ ఫ్లేవర్స్ అనేవి బాగా తెలుస్తాయి అన్నమాట. దీంట్లో మునక్కాడ ముక్కలు వేసేసి మనం పక్కన పెట్టేసుకుంటే మిగతా ప్రాసెస్ అయ్యేంతలోపు ఇవి మనకు ఉడికిపోతాయి. డైరెక్ట్గా మనం డిష్లో యాడ్ చేసుకోవచ్చు. ఇది ఈ పక్కన పెట్టేసి మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకుందాం. ఓకే, సో దీన్ని మూత పెట్టేసేస్తున్నాను. సో ఇది కొంచెం సిమ్లో పెట్టేసుకుందాం. ఈలోగా ఒక పేస్ట్ రెడీ చేద్దాం. మిక్సీ జార్లో నానబెట్టుకున్న జీడిపప్పు. ఓకే, సో ఇది పక్కన పెట్టేసుకుందాం. ప్యాన్ కూడా వేడైపోయింది. కొద్దిగా ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా జీలకర్ర. సో ఎక్కువగా వేగనక్కర్లేదు జీలకర్ర మనకి, కాబట్టి ముందుగా వేయకుండా ఉల్లిపాయలతో పాటే వేసేస్తున్నాను. సో ఇది కొంచెం మీడియం స్పైసీగా చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను పచ్చిమిర్చి వాడట్లేదు, కారపొడి ఒకటే వాడుతున్నాను. కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే పచ్చిమిరపకాయలు కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఆ పచ్చిమిర్చి ఘాటు కొంచెం ఎక్కువగా తెలియాలనుకుంటే డిష్ మనం దించేసుకుని ఒక 2-3 నిమిషాల ముందు స్లిట్స్లా కట్ చేసి, అంటే చీలికలుగా చేసేసి యాడ్ చేసి ఒక్కసారి కలిపేసి మనం స్టవ్ ఆఫ్ చేస్తే ఆ ఘాట్ అనేది ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో ఉల్లిపాయలు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. సో ఇక్కడ గ్రేవీ కొరకు టొమాటో పేస్ట్, సో పచ్చిగానే ఉన్నాయి ఇవి. సో టైం అనేది మనకు కొంచెం తక్కువగా పట్టాలి అనుకున్నప్పుడు అలా మనం ఎలా అయితే మునక్కాడలో ఉడికించుకుంటున్నామో టొమాటో ముక్కలు కూడా మనం ఉడికించేసి చల్లారి తర్వాత మిక్సీ పట్టేసుకుంటే ఇక్కడ యాక్చువల్ ప్రాసెస్లో తక్కువ టైం తీసుకుంటుంది, మనకి తొందరగా అది మగ్గిపోతుంది అన్నమాట. సో ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి. దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా కొద్దిగా మనకు పచ్చివాసన పోవాలి. సో అప్పుడే ఆ డిష్ టేస్ట్గా తెలుస్తుంది, లేకపోతే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మనకు ఆ డిష్కి స్ప్రెడ్ అయిపోయి తినేటప్పుడు అదే టేస్ట్ వస్తుంది, అదే స్మెల్ వస్తూ ఉంటుంది కూడా. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేగిపోయింది. సో కంపల్సరీ ఇలాంటి డిష్లు చేసుకునేటప్పుడు కొంచెం అన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేస్తుంటే మనకు డిష్ అనేది టేస్టీగా వస్తుంది.
నెక్స్ట్ కొద్దిగా పసుపు, అలాగే సరిపడా కారం, నెక్స్ట్ డిష్కి సరిపడా సో కారం తర్వాత పసుపు వేసిన తర్వాత అడుగు తొందరగా పడుతూ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మొత్తం ఆయిలే ఉంది కదా. సో కొంచెం తిప్పగానే వెంటనే దాంట్లో మంచినీళ్ళు వేయడం కానీ లేకపోతే ఏదైనా నెక్స్ట్ ఏదైనా వేసేసేయాలి. సో ఇక్కడ టమాటో పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు మనం మగ్గించుకోవాలి. ఓకే, సో ఇది పచ్చి వాసన పోయి మనకు ఆయిల్ అనేది రిలీజ్ చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ మనకు ఆయిల్ కూడా రిలీజ్ చేస్తుంది కదా. ఈ స్టేజ్లో రాజ్మా గింజలు, అలాగే కొద్దిగా గరం మసాలా పొడి, నెక్స్ట్ ఇక్కడ మనకు మునక్కాడలు కూడా ఉడికిపోయాయి. సో ఇవి కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం రిచ్నెస్ కోసం మనం జీడిపప్పు పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఉప్పు తర్వాత పసుపు వేసి ఉడికించడం వల్ల మునక్కాడలకి కొంచెం ఆ ఫ్లేవర్స్ అనేది ఉంటుంది, చప్పగా ఉండకుండా. సో ఎప్పుడు ఉడికించినా అలా ఉడికించేసుకుంటే ఏ కూరగాయనైనా కొంచెం టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత మనం కావాల్సిన ఆ డిష్లో యాడ్ చేసేసుకుంటే ఆ ఫ్లేవర్స్ కూడా పట్టేసుకొని ఇంకా టేస్టీగా తయారవుతుంది. ఓకే, సో ఆల్మోస్ట్ మనకు దీంట్లో అన్నీ వచ్చేసాయి. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను, కొంచెం లైట్గా. ఓకే, సో ఇంకొంచెం ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మనం మూత పెట్టేస్తే మనం ఇందాక యాడ్ చేసిన ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ రాజ్మాకి అలాగే ములక్కాడ ముక్కలకు బాగా పట్టేస్తాయి. మూత పెట్టేసి కాసేపు మగ్గిచ్చేద్దాం. ఓకే ఓకే, సూపర్గా స్మెల్ వస్తుంది. సింపుల్గా చేసుకునే రాజ్మాని కూడా కొంచెం రిచ్గా మనం జీడిపప్పు పేస్ట్ యాడ్ చేసి కొంచెం రాయల్గానే చేసుకున్నాం. ఇది రోటీ కాంబినేషన్లో తీసుకోవచ్చు, రైస్తో కూడా సూపర్గా ఉంటుంది, వైట్ రైస్తో. ఓకే, కొద్దిగా కొత్తిమీర, రైట్. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్కసారి అలా కలిపేసి మనం డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. ఓకే, ఓకే, రాజ్మా మునక్కాడ కూర రెడీ అయిపోయింది. సో పైన కొద్దిగా కొత్తిమీర. సో వేడివేడిగా రాజ్మా మునక్కాడ కూర రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. రాజ్మా మునక్కాడ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన కాజు 1/2 కప్పు, మునక్కాడలు 2, నూనె 4 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, టమాటో పేస్ట్ 1 కప్పు, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1/2 టీ స్పూన్, ఉడికించిన రాజ్మా 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్. రాజ్మా మునక్కాడ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నీళ్లు, ఉప్పు, పసుపు, మునక్కాడ ముక్కలు వేసి ఉడికించుకోవాలి.
ఇప్పుడు ఒక మిక్సీ జార్లో నానబెట్టుకున్న జీడిపప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పసుపు, కారం, సరిపడా ఉప్పు, టమాటో ప్యూరీ వేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో ఉడికించిన రాజ్మా, గరం మసాలా పొడి, ఉడికించిన ములక్కాడలు, మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పేస్ట్ వేసి కాస్త నీళ్లు పోసి కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకొని చివరగా కొత్తిమీర వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే రాజ్మా మునక్కాడ కర్రీ రెడీ.